నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. ఏపీలో ప్రభుత్వ ఏర్పాటులో మరో కీలక ఘట్టం ముగిసింది. మంత్రులకు శాఖల కేటాయించే పని కూడా పూర్తయింది. ఈ కూర్పు చూస్తే చంద్రబాబు చాణక్యం స్పష్టంగా కనిపిస్తోందనే టాక్ వినిపిస్తోంది. 25 మందితో కూడిన కేబినెట్లో 17 మంది కొత్తవారు, అందులో తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన 10 మంది ఉన్నారు. అలాంటి వారందరికీ శాఖలు కేటాయించాలంటే నిజంగా కత్తి మీద సామే. కానీ పాలనాపరంగా ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు ఎన్నో లెక్కలు విశ్లేషణలు చేసుకుని మరి వారికి బాధ్యతలు అప్పగించారు. కొత్తగా ఎమ్మెల్యేలయ్యి మంత్రి పదవి దక్కించుకున్న వారికి కూడా కీలక శాఖలు అప్పగించారంటే అది సాహసమే అని చెప్పాలి. కొత్త మంత్రులు అనుభవాలేమితో ఏదైనా పొరపాటు చేస్తే అభాసు పాలయ్యేది చంద్రబాబే. కానీ ఆయన మాత్రం ఎంతో ధైర్యంగా ఆచితూచి కొత్త వారికి కీలక శాఖలు ఇచ్చారు. బాబు ఆలోచనకు మంచి ఉదాహరణ వంగలపూడి అనిత. ఆమెకు హోంశాఖ ఇవ్వడంలోనూ ముఖ్యమంత్రి వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. అనేక విమర్శలు ఎదుర్కొన్న వైసీపీ హోంమంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనితకు వంగలపూడి అనితకు స్పష్టమైన తేడా చూపించాలనే ఉద్దేశంతోనే ఆమెకు ఈ కీలక బాధ్యతలు అప్పగించారనుకోవచ్చు. అలాగే చట్టసభల ప్రతినిధిగా ఎలాంటి అనుభవం లేని జనసేనాని పవన్ కళ్యాణ్కు ఏకంగా 4 శాఖలు కేటాయించారు. ఇప్పుడు అందరి చూపు అమాత్యుల పనితీరుపైనే ఉంటుంది. పవన్ లాంటి టాప్ మోస్ట్ సెలబ్రిటీ మంత్రి పదవుల్ని ఎలా నిర్వహిస్తారనే ఆసక్తి అందరిలోనూ ఉండటం సహజమే. మరి శాఖల కేటాయింపుపై అనుభవజ్ఞుల మాట ఏంటి? శాఖల అప్పగింతలో చంద్రబాబు లెక్కలేంటి? మిత్రపక్షాలకు ఇచ్చిన శాఖల వెనుక ఉన్న ఉద్దేశాలేంటి? వీటన్నిటిపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ నుంచి డాక్టర్ కర్నాటి వరలక్ష్మి గారు, అలాగే సిపిఎం సీనియర్ నాయకులు బాబురావు గారు జాయిన్ అయ్యారు, అలాగే ప్రముఖ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వరరావు గారు జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో జనసేన ప్రతినిధి కూడా జాయిన్ అవుతారు. కోటేశ్వరరావు గారు, బీయింగ్ ఎన్ అనలిస్ట్, ఐ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ యూ న్యాచురల్లీ. శాఖల కేటాయింపు కూడా పూర్తయింది. యాక్చువల్గా నిన్నే ప్రకటిస్తారు అని మొన్న చెప్పారు. యాక్చువల్గా అఫీషియల్గా న్యూస్ కూడా వచ్చింది. అయితే ఆబ్వియస్గా ఈరోజు పెద్ద టైం తీసుకున్నా కానీ ఎలా కేటాయించారు, అలాగే ఆ పొందిక ఎలా ఉందనేది అదే ఇంపార్టెంట్ కాబట్టి మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి సార్? అంటే ఇక్కడ చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు. అలాగే గతంలో పనిచేసినట్లుగా నారాయణను చూసినా కానీ లోకేష్ని చూసినా కానీ వారికి సేమ్ అవే శాఖలు కేటాయించారు. లోకేష్కి ఐటీను, మానవ వనరులు, పొంగూరు నారాయణకి కీలకమైన అమరావతి నిర్మాణ బాధ్యతలు చేపట్టాల్సిన తరుణంలో ఆయనకు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి. అలాగే అన్ని శాఖలు మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. మీ రియాక్షన్ ఏంటి సార్, మీ విశ్లేషణ? ఇప్పుడు మంత్రులందరూ కూడా 40 ఏళ్ళు భయపడినటువంటి వాడు. వంగలపూడి అనిత గారే ఉన్నటువంటి వాళ్ళలో చిన్న వయస్కురాలు. ఆమెకి 40 ఏళ్ళని వార్తలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు 30 ఏళ్ల వయసులోనే ఆయన మంత్రి పదవిని చేపట్టారు. దాంతో పోల్చుకున్నప్పుడు వీళ్ళందరూ కూడా ఇంకా 10 సంవత్సరాలు అంతకు మించి, అంటే మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మంత్రి పదవి చేపట్టారో 17 మంది మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేలుగా అయినటువంటి వాళ్ళు కానీ లేదా యూత్ గా ఉన్నటువంటి వాళ్ళు కానీ పదవులు చేపట్టారు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో దాదాపు అందరూ బాగా చదువుకున్నటువంటి వాళ్ళ కనుక శాఖల మీద నిజానికి వాళ్ళకి శ్రద్ధ ఉంటే అదేమి పెద్ద కష్టమేం కాదు. 2-3 నెలల్లోనే ఆయా శాఖల తీరుతెన్నులు లేదా అధికార యంత్రాంగం యొక్క వ్యవహార శైలి, వాటిని ఎట్లా నిర్వహించాలి ఏమిటనేటువంటిది తెలుసుకోవడం పెద్ద కష్టమైంది. అయితే సమస్య ఏంటంటే మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ, అంటే వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి పూర్తి స్వేచ్ఛను వాళ్ళకి ఇస్తారా లేదా అనేటువంటిది పెద్ద సమస్య. గతంలో మనం చూసాం, గడిచినటువంటి 5 సంవత్సరాల్లో డిప్యూటీ సీఎంలంటూ ఒక 5గురిని పెట్టినా లేదా మంత్రులు పెట్టినా మరొకళ్ళు పెట్టినా కానీ వాళ్ళు ఎవరో కూడా జనానికి తగ్గినటువంటి పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా హోమ్ మినిస్టర్లకి శాంతి భద్రతల విభాగం అనేటువంటిది ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకుంటున్నారు ఎవరైనా కానీ. అందువల్ల హోమ్ మినిస్ట్రీ అనేటువంటిది పేరుకి హోమ్ మినిస్టర్ అంటే శాల్యూట్లు పొందడానికి లేకపోతే బదిలీలు చేయడానికి ఇలాంటి వాటికి మినహా మిగిలినటువంటి అంశాల్లో హోమ్ మినిస్టర్ కి అది సాధారణమైనటువంటి మినిస్ట్రీ తప్ప ప్రత్యేకమైనటువంటి మినిస్ట్రీగా ఏమీ ఉండదు. ఎందుకంటే కీలకమైనటువంటి లా అండ్ ఆర్డర్ సీఎం దగ్గరే ఉంటుంది.
ఎగ్జాక్ట్లీ అందుకని కోటేశ్వర గారు, నేను కూడా ఇదే అబ్జర్వ్ చేశాను. యాక్చువల్గా హోంశాఖ అనేది ఆఫ్టర్ చీఫ్ మినిస్టర్, ఏది స్టేట్ లెవెల్లో అయితే, ఆఫ్టర్ ప్రైమ్ మినిస్టర్ సెంట్రల్ లెవెల్లో అయితే చూస్తాం. అంటే ఆ శాఖకు అంత ప్రాముఖ్యత ఉంది. ప్రైమ్ మినిస్టర్గా ఎవరైతే ఎన్నికయ్యారో తర్వాత క్యాబినెట్ ఫామ్ అవుతున్నప్పుడు హోంశాఖ ఎవరికి ఇస్తారు, అదే కనుక నేషనల్ లెవెల్లో అయితే ఆర్థిక శాఖ ఎవరికి ఇస్తారు, లేకపోతే ఈ రక్షణ శాఖ ఎవరికి ఇస్తారని చూస్తుంటాం. కానీ నేను కూడా అదే అబ్జర్వ్ చేసి, సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గర లా అండ్ ఆర్డర్ పెట్టుకుంటే అసలు హోంశాఖ ఇక పని ఏంటి ఇక్కడ, అది మీరు ఆల్రెడీ చెప్తున్నారు దాని గురించి. ఇక లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రుల కింద పెట్టుకోవడం దాన్ని ఎలా చూడాలి? అందుకనే లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రుల కింద పెట్టుకున్నప్పుడు మినిస్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు, సామాజిక తరగతి ఎవరు అనేటువంటి సమస్య కాదు. ఎవరికైనా కానీ వాళ్ళకు ఉండేటువంటి పవర్స్ అనేటువంటివి చాలా పరిమితంగా ఉంటాయి. కేవలం అలంకారప్రాయం హోమ్ మినిస్టర్ అంటే మిగతా మినిస్టర్లకు లేని విధంగా పోలీసులు ఎక్కడికి వచ్చినా శాల్యూట్ కొట్టడం, పెద్ద హడావుడి చేయడం, ఇలాంటివి మిగతా మినిస్టర్స్ తో పోలిస్తే హోమ్ మినిస్టర్కి ఎక్కువ ఉండదు. ఎందుకంటే వాళ్ళ సొంత మంత్రి కనుక. అందువల్ల అది మినహా. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో హోమ్ మినిస్టర్ యొక్క పనితీరును కూడా మనం చూసాం. ఒక దళిత యువకుడిని చంపేసి డోర్ డెలివరీ చేసినటువంటి ఎమ్మెల్సీ ఉదంతంలో ఏ విధంగా వ్యవహరించారో, అంటే మినిస్టర్ గా ఉండి, లేదా ఆమె కూడా ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి మహిళగా ఉండి కూడా ఏ విధమైనటువంటి వైఫల్యం మనం చూసాం. అందుకని ఏ మంత్రి పదవైనా కానీ అలంకారప్రాయంగా మారకూడదు. ఆ మంత్రులు, మంత్రిత్వ శాఖలకు ఉన్నటువంటి విచక్షణ అధికారాన్ని స్వేచ్ఛగా వినియోగించగలిగినప్పుడే ఆ మంత్రిత్వ శాఖల మీద వాళ్ళకి ఆసక్తి ఉంటది. లోతుల్లోకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. లేనప్పుడు ఏమవుతుందంటే అలంకారప్రాయంగా ప్రతిదీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలి అని జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉన్నట్టుగా గనక చంద్రబాబు నాయుడు గారి పాలనలో కనుక ఉండేట్లయితే సెటిలైట్స్ గా ఉంటారు. ముఖ్యమంత్రి కనుసైగల కోసం ఎదురు చూసేటువంటి అనుచరుల గణంగా మిగిలిపోతారు తప్ప స్వతంత్రంగా పనిచేసేటువంటి వాళ్ళుగా మంత్రులు ఉండరు. అందుకని అటువంటి స్వేచ్ఛ ఇవ్వాలనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇక మంత్రిత్వ శాఖలకు సంబంధించి ఇప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి ఆయన ఒక సీనియర్ మినిస్టర్. ఆయనకున్నటువంటి అనుభవం కానీ లేదా పట్టు కానీ చూసినప్పుడు దేవాదాయ శాఖ అనేటువంటిది ఆయనకి తగినటువంటిది కాదు అనేటువంటిది నా అభిప్రాయం. రెవెన్యూనో లేకపోతే ఆర్థిక శాఖ, ఇలాంటి కొన్ని ముఖ్యమైనటువంటి శాఖలు ఇచ్చి ఉండాల్సింది. సరే, ఏ కారణంతో ఇవ్వలేదు అనేటువంటిది ముఖ్యమంత్రి ఇక్కడ ఒకటి గమనించాలి. బీజేపీకి దేవాదాయ శాఖ ఇవ్వకపోవడం ఒకటి గమనించాల్సిన అంశం. రెండోది వచ్చి ఆనం రామనారాయణ రెడ్డి సీనియర్, నో డౌట్ అబౌట్ ఇట్. అయితే ఆయన వైసీపీ నుంచి వచ్చారు అనే ఒక దీన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారేమో. వైసీపీ నుంచి వచ్చినా ఇంకో దాని నుంచి వచ్చినా పార్టీలో చేరారు. ఆ పార్టీ ఎన్నికయ్యారు. అందువల్ల వైసీపీ నుంచి రావడం అనేటువంటిది అనర్హత అయ్యేట్లయితే మరి ఆయన అంతకుముందు తెలుగుదేశమే కదా. అరుణ్ రామనారాయణ రెడ్డి పాతకప్పే కదా, తెలుగుదేశానికి పాతకప్పే కదా. అంటే నా ఉద్దేశం ఏమన్నా ట్రాక్ రికార్డు ఏమన్నా చూసారేమో అని. ఓకే, అదేం కాదు. అది ఎందుకు జరిగింది, ఏమిటి, ఏ క్రైటీరియా ఏం తీసుకున్నారు అనేటువంటిది అది వేరే అంశం. అది అందువల్ల ఎలాంటి కొన్ని అంశాలు ఉన్నాయి. ఇప్పుడు బీజేపీకి దేవాదాయ శాఖను ఇచ్చేట్లయితే గతంలో జరిగినటువంటి పిదలాటం చూసాం. అంటే ఇప్పుడు వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ అనేటువంటిది ఒక మతతత్వ ఎజెండాని, ఎక్కడ ఏ గుడి లేకపోతే ఇంకోటి ఏదైనా వచ్చినా గానీ దాన్ని క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నించడం అనేటువంటిది మొట్టమొదటి హయాంలో కూడా మనం చూసాం. 2014 నుంచి 2019 వరకు జరిగినటువంటి హయాంలో కూడా మనం చూసాం. అందువల్ల అటువంటి వాటిని అవాయిడ్ చేయడానికి బహుశా సెలెక్ట్ గానే ఇచ్చారు. రెండోది, అదే బీజేపీకి మొదటి ఇచ్చినటువంటి మంత్రిత్వ శాఖల్లో ఆరోగ్య శాఖ ఉందండి. డాక్టర్ కామినేని శ్రీనివాస్ కి ఇచ్చినటువంటి శాఖ అదే కదా. అందువల్ల బహుశా ఆ జాగ్రత్త తీసుకున్నారు. అది మంచి సరైన నిర్ణయం అనేది నా అభిప్రాయం. ఎందుకంటే అటువంటి ఎలిమెంట్స్ కి ఆ పార్టీ ఓటమిలో ఉన్నప్పటికీ ఇప్పుడు స్వభావం అనేటువంటిది మారదు కదా. అందుకని రాబోయేటువంటి రోజుల్లో ఏదైనా సమస్యలు కనుక తలెట్టయితే వచ్చేటువంటిది చంద్రబాబు నాయుడు గారి ఎక్కి చుట్టుకుంటది. అది
అందువల్ల అటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టుగా కనిపిస్తా ఉంది. సరే, ఏమైనప్పటికీ ఏ మంత్రి పదవులు ఇచ్చినా ఎవరు ఇచ్చినా కానివ్వండి, వాటిని ఎట్లా చేస్తారు, వాటికి అవసరమైనటువంటి బడ్జెట్ కేటాయింపులు ఏమిటి, లేదా వాటికి ఉన్నటువంటి స్కోప్ ఏమిటి అనేటువంటి ప్రధానం. అన్నింటికంటే ప్రధానమైనది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మొత్తం తన యొక్క మంత్రదండంతో రాష్ట్ర ఆదాయాన్ని విపరీతంగా పెంచుతారనేటువంటి ఒక భ్రమల్ని రాష్ట్ర ప్రజలకి కల్పించారు. అందువల్ల ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గ సహచరులకు కానివ్వండి, లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఎటువంటి రోడ్ మ్యాప్ ఇస్తారు, ఏ విధమైనటువంటి ఆచరణని ఆయన ప్రకటిస్తారు అనేటువంటిది ఇవాళ రాష్ట్రం అంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఓకే, రైట్. బాబురావు గారు. నమస్తే సురేష్ గారు, అందరికీ నమస్కారం. నమస్తే సార్. మనం లాస్ట్ టైము చంద్రబాబు నాయుడు గారు 2014లో పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చడంలో గతంలో కన్నా ఈసారి కొంత ఫాస్ట్ పేస్ని చూస్తున్నాం. అంటే చాలా త్వరగా యాక్షన్లోకి దిగినట్లుగా అర్థమవుతుంది. అంటే నిన్న 5 ఫైళ్లపై సంతకాలు పెట్టడం అనేది, దానిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మెగా డిఎస్సి ఒకటి, వెంటనే ఇమ్మీడియట్గా ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేటటువంటిది పెన్షన్ పెంపుదల అనేది. వచ్చే నెల నుంచే అది అమలు చేయబోతున్నారు. ఆయన హామీ ఇచ్చిన మేరకు గత 3 నెలలు ఏప్రిల్, మే, జూన్ కూడా కలుపుకొని అవి పెండింగ్లో ఉన్న 3,000 ప్లస్ 4,000 కొత్తగా ఇంప్లిమెంట్ అయ్యే 4,000, 7,000 జూలైలో ఇవ్వడానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నారని చెప్పేసి. గతంలో 2014లో ఆయన ఇచ్చినటువంటి అదే మొదటిది సంతకం పెట్టింది నాకు గుర్తున్నంత వరకు ఇది రుణమాఫీ. ఆ రుణమాఫీ అనేది 2019 వరకు డ్రాగ్ చేసి దాని మీద ఇఫ్స్ అండ్ బర్డ్స్ పెట్టి, కాబట్టి అప్పటికి ఇప్పటికి కొంత మార్పు అయితే కనిపిస్తుంది. అలాగే శాఖల కేటాయింపు, పేరు డిప్యూటీ సీఎం అని ఉంటా కానీ ఆ డిప్యూటీ సీఎం అనేది ఒక అలంకారప్రాయం అనేది చాలామంది తెలుసు. అంటే పార్లమెంటరీ డెమోక్రసీ గురించి తెలిసిన వాళ్ళకి అది ఖచ్చితంగా తెలుస్తుంది. ఇకపోతే శాఖల కేటాయింపు ఇక్కడ ప్రాధాన్యం. సో పవన్ కళ్యాణ్ గారికి దాదాపుగా 4 నుంచి 5 శాఖలు ఇచ్చారు, అవి కూడా కీలకమైన శాఖలు. మీ అభిప్రాయం ఏంటి సార్ ఓవరాల్గా ఈరోజు ఈ శాఖల కూర్పు కానీ ఈ గత 2 రోజులుగా చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గం యొక్క ఈ పరిణామాలు కానీ డెవలప్మెంట్స్ చూస్తే? అంటే శాఖల కేటాయింపు అనేది ముఖ్యమంత్రి గారి విచక్షణాధికారం ప్రకారం చేసుకునేది. సరే, ఆ పార్టీలుగా ఆలోచించినప్పుడు వివిధ జిల్లాలు, కులాలు, పార్టీలు, వాళ్ళ యువత, సీనియర్లు ఇవన్నిటిని కూడా పరిగణలో తీసుకుని చేసి ఉంటారు. సరే, కొత్త ప్రభుత్వం మీద ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ ఆశల్ని నెరవేర్చే రీతిలో వేగంగా కదలటం కూడా మంచిదే. 5 సంతకాలు పెట్టడం, కీలకమైనటువంటి కొన్ని హామీలని అమలు చేయడానికి ప్రయత్నం చేయటం అందరూ స్వాగతిస్తారు. అలాగే ఇంకా ఇదే వేగంతో రాబోయే కాలంలో నడవాలని ప్రజలు కోరుకుంటున్నారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి ఒక మ్యాండేట్ 164 సీట్లు, అంటే 91% సీట్లు, 56% ఓట్లు కూటమికి, తెలుగుదేశం నాయకత్వంలో ఉన్న కూటమికి ఇవ్వటం చాలా కీలకమైన పరిణామం. ఈ ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని ఈ మంత్రివర్గం కూడా పనిచేయాలని అందరూ కోరుకుంటారు. ఇందులో కీలకంగా గత ప్రభుత్వంలో మంత్రులు, మంత్రివర్గం చేసిన తప్పుల మీద ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో దాన్ని ఓడించారు. కాబట్టి ఆ తప్పులు ఇప్పుడు జరగకుండా చూసుకునేటువంటి పద్ధతుల్ని ఈ మంత్రివర్గం పనిచేయాలి. ఇందులో ముఖ్యమైనది ముఖ్యమంత్రి గారిని అన్నిటి మీద కంట్రోల్ చేయటం గత ప్రభుత్వంలో జరిగింది. మంత్రులందరూ డమ్మీ అయిపోయారు. ఇదే కాదు, కేంద్రంలో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ పిఎంఓనే అన్నిటి చేస్తుంది. అక్కడ కూడా మంత్రులు ఒక రకంగా స్వతంత్రంగా ఆవరించగలిగిన పరిస్థితి లేదని ఉన్నాయి. దానికి భిన్నంగా కొత్త మంత్రులకి, మంత్రిత్వ శాఖలకి అధికారాలు ఇచ్చి వాళ్ళ ఉమ్మడి డైరెక్షన్కి అనుగుణంగానే ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే రీతిలో పనిచేసే పద్ధతిలో ఈ మంత్రివర్గం నడుస్తుందని ఆశిద్దాం. తర్వాత కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. ముఖ్యమైనది ఉమ్మడి మేనిఫెస్టో, సూపర్ 6 కాకుండా ఉమ్మడి మేనిఫెస్టోలో అనేక అంశాలు ఉన్నాయి. ఈ హామీలన్నింటినీ 5 సంతకాలు పెట్టారు. ఇంకా చాలా హామీలు ఉన్నాయి. వాటిల్ని వీలైనంత త్వరగా
అమలు చేయాలి. అమలు చేయాలంటే సంపద సృష్టి, అలాగే వీటిని సంక్షేమ పథకాలు ఖర్చు పెట్టడం, ఇవన్నీ చెప్పారు. దీనికి ఆదాయ వనరుల్ని సమకూర్చుకోవటం అనేది కూడా చాలా ముఖ్యం. ఈ ఆదాయ వనరులు సమకూర్చుకోవాలంటే ఇందులో ముఖ్యమైనది ప్రజల మీద పన్నులు లేకుండా చేస్తాం, చెత్త పన్ను కూడా ఆపేస్తామనే సంకేతాలు ఇస్తున్నారు. అలాగే కరెంటు ఛార్జీలు పెంచబోమని కూడా హామీలు ఇచ్చారు. ఆస్తి పన్ను పెంపుదల కూడా సమీక్షిస్తామని హామీ ఇచ్చారు. ఇవన్నీ మంచి విషయాలు. కానీ అదే సందర్భంలో ఈ హామీలు, పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయం, కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత చాలా కీలకమైంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మంత్రిత్వ శాఖలు బాగా పనిచేయాలంటే కేంద్రం నుండి, కేంద్ర ప్రభుత్వం నుండి ప్రాజెక్టులు, నిధులు, విభజన హామీలు ఇవి అమలు చేయించుకోవటం అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అడిగి చేయాలి, మంత్రిత్వ శాఖలు కూడా అదే రకంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర విశాఖ ఉక్కు పరిరక్షణ, మరి రాష్ట్రంలో పరిశ్రమల శాఖ మంత్రి బాధ్యత, అలాగే కేంద్రం నుండి మనకు రావాల్సినటువంటి వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి, అలాగే ప్రత్యేక హోదా, అదేవిధంగా విభజన హామీలు, విద్యా వైద్య సంస్థలు, ఇవన్నీ ఉన్నాయి. మరి అందుకే ఆయా శాఖల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రం చేయటం అనేది మొదటి సవాలు. దాన్ని గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. నోరు మెదపలేదు, వాళ్ళతో మెదగ్గా ఉండి రాష్ట్ర ప్రయోజనాలని పెట్టింది. ఈ ప్రభుత్వం దానికి భిన్నంగా పనిచేయటంలో మంత్రులు కూడా చాలా కీలక పాత్ర వహించారు. ఇంకొక విషయం ఏమిటంటే గత ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించింది. ప్రజా సంఘాలతో మాట్లాడలేదు, యూనియన్తో చర్చించలేదు, వాళ్ళ అభిప్రాయం లెక్క చేయలేదు, ఏకపక్షంగా వ్యవహరించారు. అందుకే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, స్కీమ్ కార్మికులు, అలాగే అసంఘటిత కార్మికులు రకరకాల సెక్షన్లు తీవ్రమైన ఆగ్రహాన్ని ఎన్నికల్లో చూపించారు. ఆ పొరపాట్లు ఇప్పుడు జరగకుండా ఆ మంత్రులు ప్రజలతోనూ, ప్రజా సంఘాలతోనూ, పార్టీలతోనూ, ఆయా తరగతులతోనూ వారి సలహాలు, సూచనలు, రిప్రజెంటేషన్లు తీసుకోవటం, ఇది కూడా చాలా ముఖ్యం. అది గత ప్రభుత్వం చేయలేదు కాబట్టే వాళ్ళకి ఓటమి, ఆగ్రహం వ్యక్తమైంది. ఈ మంత్రులు అటువంటిది లేకుండా చూడాలి. అలాగే గత ప్రభుత్వంలో సచివాలయం అనేది పనిచేయలేదు. సచివాలయం మంత్రులు వెళ్ళలేదు, ముఖ్యమంత్రి వెళ్ళలేదు. ఎక్కడెక్కడ కార్యాలయాలు పెట్టుకుంటే అందుబాటులో లేకుండా పోయారు. ఇప్పుడు సచివాలయం బేస్ చేసుకుని, కార్యాలయాలు బేస్ చేసుకుని ప్రజలకు అందుబాటులో రీతిలో ఉన్నటువంటి పద్ధతులు చేయటం. అలాగే ఇంకొక విషయం ఏంటంటే రాజ్యాంగ వ్యవస్థలు గతంలో దుర్వినియోగం జరిగినాయి. నేను కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇంత ఈ రకమైనటువంటి పద్ధతులు వ్యవహరిస్తారని ఎప్పుడు అనుకోలేదని. కాబట్టి ఈ ప్రభుత్వంలో రాజ్యాంగ వ్యవస్థలో అధికార యంత్రాంగము దుర్వినియోగం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత, వాటిని నియంత్రించాల్సిన బాధ్యత కూడా కొత్త మంత్రులు, మిగతా వాళ్ళ మీద ఉంది. జవాబుదారీతనం అనేది కూడా తప్పనిసరిగా, అకౌంటబిలిటీ అనేది కూడా తప్పనిసరిగా రావాలి. చివరి ఒక అంశం ఏంటంటే గత ప్రభుత్వ మంత్రులందరూ అవినీతి, అసలు మంత్రిత్వ శాఖలు కాకుండా ప్రతిపక్షాలని, మిగతా వాళ్ళని బూతులు పెట్టడానికి సరిపడే కొంతమంది మంత్రులు, ఇది కూడా కారణమైంది. కాబట్టి అవినీతి, ఈ బూతుల లేకుండా, అటువంటిది కాకుండా మంత్రిత్వ శాఖల మీద కేంద్రీకరించే రీతిలో పనిచేస్తే తప్పనిసరిగా ప్రజల ఆకాంక్షలుగా ఉండగా హర్షిస్తారు. పాత ప్రభుత్వంలో జరిగిన తప్పులు ఈ ప్రభుత్వంలో జరగకుండా ఉండాలని కోరుకుంటున్నారు. రైట్, ఓకే. వరలక్ష్మి గారు, మీరు అంటే మీకు ప్రాధాన్యత, మీ ఏదైతే మహిళలు ఉంటారో ఆ ప్రాధాన్యతను కనుక తీసుకుంటే వంగలపూడి అనిత గారికి హోంశాఖ ఇవ్వటం అనేది ఇప్పుడు బాగా చర్చలో ఉన్నటువంటి అంశం. అంటే కొన్ని మాధ్యమాల్లో ఆల్రెడీ కొన్ని లిస్టులు వచ్చినప్పుడు వంగలపూడి అనిత గారికి హోంశాఖ ఎలా ఇస్తారు, ఇది కరెక్ట్ లిస్ట్ కాదు అని చెప్పేసి అనుకున్న సందర్భంలో అది నిజం చేస్తూ ఆవిడికి హోంశాఖ ఇవ్వటాన్ని ఎలా చూస్తారు? ఆల్రెడీ కోటేశ్వర గారు చెప్పినట్లు హోంశాఖ అతి కీలకమైన శాఖ, కానీ ఎప్పుడైతే దాంట్లో నుంచి లా అండ్ ఆర్డర్
తీసేస్తారో, అంటే అది ముఖ్యమంత్రి గారి కిందే ఉంది, అప్పుడు అది హోంశాఖకి అంత ప్రాముఖ్యత ఉండే అవకాశం లేదు. దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత తీరు కొంత ఇక్కడ కాంప్రమైజ్ అయినట్లే అంటున్నారు. ఇకపోతే మిగిలిన శాఖలు కనుక చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అలాగే జనసేన మంత్రులకు ఇచ్చినటువంటి కీలక శాఖలు ఇచ్చారు, ప్రాధాన్యత బాగా ఇచ్చారు. వాళ్ళు ఏదైతే 100% స్ట్రైక్ రేట్ కొట్టారు కాబట్టి 21-21 2 పార్లమెంట్ స్థానాలు కొట్టారు కాబట్టి దానికి తగ్గట్టుగానే ప్రాధాన్యత ఇచ్చారనేది ఒకటే వినపడుతుంది. ఇక మరో కీలకమైన శాఖ వచ్చేసేసి అమరావతి నిర్మాణం, అది నారాయణ గారికి ఇచ్చారు. ఇంకొకటి పోలవరం నిర్మాణానికి సంబంధించింది అయితే నిమ్మల రామానాయుడు గారికి ఇచ్చారు, అది ఇరిగేషన్ మినిస్టర్గా. మీ అబ్జర్వేషన్ ఏంటి? ఓవరాల్గా మహిళలకు సరైన ప్రాధాన్యత దక్కిందని అనుకుంటున్నారా? సురేష్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి నమస్కారం. మీ ద్వారా ఇవాళ మా మహిళా అధ్యక్షురాలండి, నేను వన్ ఆఫ్ ద జనరల్ సెక్రటరీ మహిళా కమిటీలో ఉన్నాను. సో మా మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత గారికి హోంశాఖ ఇచ్చినందుకు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు, మిగతా వాళ్ళందరికీ శుభాకాంక్షలు. ఇక్కడ వంగలపూడి అనిత గారిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అంటే, ఇప్పుడు మీరు అన్నారు సానేటి వనిత గారు లేకపోతే మేకతోటి సుచరిత గారితో కంపేర్ చేస్తూ మీరు ఒకటి అన్నారండి స్టార్టింగ్ లో. ఇక్కడ విషయం ఏంటంటే వంగలపూడి అనిత గారి గురించి అంటే మీరు గత 5 సంవత్సరాలుగా ఒక ఫైర్ బ్రాండ్ గా ఆల్రెడీ వంగలపూడి అనిత గారిని చూశారు. దానికి ముందు తను ఒక టీచరు, అంటే స్కూల్ పిల్లల్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలిసిన ఒక టీచరు. దాని తర్వాత 14-19 మధ్యలో ఎమ్మెల్యేగా తాను వృత్తి ధర్మం చాలా చక్కగా నిర్వర్తించారు. ఆ తర్వాత పోలిట్ బ్యూరో సభ్యురాలు, ఒక మహిళా అధ్యక్షురాలు. మీరు చూస్తుంటారు గత 5 సంవత్సరాలుగా ఎక్కడ ఏ ఆడబిడ్డకు ప్రాబ్లం వచ్చినా, ఎక్కడ ఎలా ఉన్నా ఆ టీంలో నేను కూడా వన్ ఆఫ్ ద మెంబర్ నండి మహిళా కమిటీలో. సో మమ్మల్ని అందరినీ కూడా ఎంత చక్కగా ఎక్కడ ప్రాబ్లం వచ్చినా ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడంలో తనదంటూ ఒక శైలి ఉంటుంది, తనదంటూ ఒక బ్రాండ్, ఒక ఇమేజ్ ఉందండి. రెండోది, చంద్రబాబు నాయుడు గారి దగ్గర గత 11 సంవత్సరాలుగా శిష్యరిత్వం చేసిన ఒక శిష్యురాలు. బాబు గారు ఏదో ఆషామాషిగా ఇచ్చేసి ఏదో జగన్మోహన్ రెడ్డి గారి లాగా అలంకాయప్రాయంగానే ఉంచి మిగతాది ఆయన దగ్గర పెట్టుకునే టైప్ కాదు. ఒక వ్యక్తి దగ్గర ఎంత టాలెంట్ ఉంటే ఎంత వర్క్ చేయించుకోవచ్చో అంత వర్క్ ని రాబట్టగలిగే శక్తి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. అందుకని ఇప్పుడు మనం చూసిన ఏ శాఖలకు ఎవరెవరిని కేటాయించారో ఆ కేటాయింపుల్లో మనం వాళ్ళని చూసినప్పుడే అర్థమవుతుంది బాబు గారు ఎందుకు తీసుకున్నారు ఈ టీం ని అనేది. సో ఇదే కాకుండా మీరు జనసేన అధ్యక్షుల గారి గురించి చెప్తున్నారండి. 4 ప్రధానమైన శాఖలు. దీంట్లో మెయిన్ పార్టీ పెట్టిన 12 సంవత్సరాల్లో ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, ఒక మనిషికి మన ఊర్లో ఒక చిన్న పదవి రాకపోతే ఎంత డిప్రెషన్ కు లోన్ అవుతాం అదంతా మనకు తెలుసు. కానీ ఆయన తట్టుకున్న అవమానాలు ఈ గత 12 సంవత్సరాలలో ఆయన మీద వచ్చిన ట్రోల్స్, కనీసం అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వరు, అసెంబ్లీ గేట్ కూడా రాలేరు, ఒక ఎమ్మెల్సీ అంటే ఎంపీటీసీ కూడా కాలేరు అని చెప్పి ఎన్ని సవాళ్లు విసిరారు. ఎంత ఓపికగా ఒక మనిషి ఎంత చిత్తశుద్ధిగా చేసి 100% స్ట్రైక్ రేట్ తో 21 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు అనేది ఇట్స్ నాట్ అంటే స్మాల్ ఇష్యూ కాదండి. అంత సమర్థవంతంగా ఇప్పుడున్న ఇంత కాంపిటీషన్ లో కూడా అంత సమర్థవంతంగా వచ్చినట్టే ఆయనకు ఆ క్యాపబిలిటీ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆయనకి ఇచ్చిన ఏమేమి శాఖలు ఉన్నాయో ఆ శాఖలన్నిటిని నిర్వర్తించే అంత శక్తి, ఆ దమ్ము ఆయనకుంది. ఇదే కాకుండా మనం నిమ్మల రామానాయుడు గారి గురించి కూడా తెలుసుకోవాలండి. ఎప్పుడు సింప్లిసిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ నిమ్మల రామానాయుడు గారు. ఎప్పుడు ప్రజల్లోనే ఉంటారు. ఏ సమస్య వచ్చినా కానీ నేనున్నాను ముందు. కానీ ఈవెన్ కరోనా టైంలో అనుకోండి, ఆయన పోరాడినటువంటి అంత పోరాట పటిమ నాకు తెలిసి రామానాయుడు గారిని చూస్తే నాకు ఎప్పుడు ఆశ్చర్యంగానే ఉంటుంది. ఒక ఎమ్మెల్యే అయింది ఇంత సింపుల్ గా ఉంటారా? అందుకని ఆయనకి పోలవరాన్ని ఆయనతో పోలవరాన్ని ఎలా కంప్లీట్ చేయించుకోవాలో కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కాబట్టి అది ఇచ్చారు. రెండోది మనం నారాయణ గారిని తీసుకోవాలండి. ఇప్పుడు మున్సిపల్ శాఖ ఇచ్చారు. నారాయణ గారి గురించి చెప్పాలంటేనండి, నారాయణ గారికి ముందు, నారాయణ గారికి తర్వాత అనేది మనం చూసుకుంటే నెల్లూరుని చూసుకోవచ్చండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ గా నేను నెల్లూరు జిల్లా నుంచే మాది నేటివ్ ప్లేస్ అండి. నారాయణ గారి డెవలప్మెంట్, నారాయణ గారి బ్రాండ్ ఏంటో నెల్లూరుని చూసిన తర్వాత 2014-19లో అదే కదండి ఆయన అండర్ లో
ఎక్కడ ఆల్ ఓవర్ ఏపీలో ఏ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద ఉన్న నిధులన్నీ ప్రతి ఎస్సీ కాలనీస్ కండి సిమెంట్ రోడ్లు అయితేనేంటి, డ్రింకింగ్ వాటర్, అంటే ఆయన బ్రాండ్ ఒకటి మనం ఖచ్చితంగా చూసామండి. మున్సిపల్ శాఖకి ఆయన ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఆయన ఇంకొక విధంగా కూడా అంటుంటారండి. ఆయన కింద పని రాక్షసుడు అంటారు. ఈక్వల్ చంద్రబాబు నాయుడు గారు ఎలా 24 hours వర్క్ చేస్తారో అదే విధంగా నారాయణ గారు కూడా అంతే. మనం ఆయన ముందు నుంచి చూసామండి. వన్ ఆఫ్ ద స్టూడెంట్ ఆఫ్ ద నారాయణ నేనండి. ఆయనకి ఎంత ప్యాషన్ ఉంటుందో ఒక వర్క్ అంటే, ఆయనతో పాటు ఉండే వాళ్ళని నిద్రపోనీడు, ఆయన నిద్రపోడు, అంత డెడికేటెడ్ గా వర్క్ చేస్తారండి. రెండోది పెద్దవారు కోటేశ్వరరావు గారు చెప్పారు రామనారాయణ రెడ్డి గారికి అని. ఎందుకంటే అది ఒక రకంగా నిజమేనండి. ఎందుకంటే సారు ఇంతకు ముందు వైఎస్ రాజశేఖర్ గారి హయాంలో కానీ, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆయన పెద్ద పెద్ద కీలక పదవులన్నీ ఆల్రెడీ చేసేసారు, ఫైనాన్స్ లాంటి సెక్టార్స్ ని కూడా. సో ఇప్పుడు కూడా ఏంటంటే జూనియర్స్ కి ఒక అవకాశం ఇస్తే ఈ సీనియర్స్ అండర్ లో కూడా వాళ్ళు తెలియని కూడా తెలుసుకొని ఇంకా కొంచెం వాళ్ళకు కూడా సీనియారిటీ వస్తుంది కదా, దానికోసం కూడా ఆలోచించండొచ్చు. వయసు రీత్యా కూడా కొన్ని కొంచెం మరీ టెన్షన్ లేకుండా ఉండే అవి కూడా ఇచ్చుండొచ్చు. కానీ మనకి దేవాదాయ శాఖ కూడా అంత చిన్నదేం కాదు కదండి మనకున్న ఈ పరిధిలో. ఇదే కాకుండా ఇప్పుడు బీజేపీ వాళ్ళకి వైద్య శాఖ ఇచ్చారండి. అదే అనుకోండి సత్యకుమార్ గారికి. ఇంతకు ముందు కూడా కామినేని శ్రీనివాసరావు గారు అదే చేశారని అంటున్నారు. సో ఆయన చేశారని ఈయనకి ఇవ్వాలని కదండి, ఎవరెవరిలో ఏ టాలెంట్ ఉంది. సో మేబీ బీజేపీ పైన మనకి ఒక బాస్ లాగా ఉన్నారు కదా ఎన్డీఏలో. సో అందుకని దాంట్లో కూడా మనకి కావాల్సిన పెట్టుబడులు ఇవన్నీ కొంచెం రావాల్సిన అవన్నీ తీసుకొస్తారు సక్రమంగా కూడా అనుకోని ఉండొచ్చు. సో ఎంటైర్ టీమ్ కి కూడా చంద్రబాబు నాయుడు గారి క్యాప్టెన్ ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో అవి చాలా కూలంకషంగా ఆలోచించే ఇచ్చారు. అందుకని ఇక్కడ ఇంకొకటి మెయిన్ అండి, మనము అదే చెప్తున్నాం, మంత్రివర్గం అనేది అలంకార ప్రాయంగా కాదు అనేది ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు గారు అది ఫాలో అవుతారంటే ఎప్పుడు వర్క్ ని డిస్ట్రిబ్యూట్ చేసేస్తారండి. ఆయన కిందే అన్ని పెట్టుకొని అవన్నీ టెన్షన్ పడిపోయేది కాదు. ఎవరికి వాళ్ళు, ఈవెన్ మేము ఆ కమిటీస్ లో వర్క్ చేస్తుంటాం కదా, మనకి ఎవరికి ఏ వర్క్ అలాట్ చేస్తే ఆ వర్క్ చేయిస్తూ కూడా దాని నుంచి అవుట్పుట్ ఎలా ఉందని ఎప్పుడు మన మీద ఒక సూపర్విజన్ చేస్తారు. అది నిజంగా గ్రేట్ థింగ్ అండి ప్రతి వాళ్ళకి. అంతేకాని అన్ని మనము అంటే సెంట్రలైజ్ వర్క్ ని డిస్ట్రిబ్యూట్ చేయకుండా ఒకరే చేయడం అనేది అది ఇబ్బందికరంగా ఉంటుంది. సో అందుకని ఇంకొకటి కూడా ఇప్పుడు ఏంటంటే అండి, 14-19 మధ్యలో ఏవైతే ఆ రోజు అభివృద్ధి స్టార్ట్ అయిన వర్కులు ఆగిపోయినాయో ఇప్పుడు కూడా ఆ వర్కులన్నీ వేగవంతం అవ్వాలంటే ఏ టీమ్ కి ఆ టీం సపరేట్ గా వాళ్ళ టీం ని సపరేట్ గా అలాట్ చేసేసి వాళ్ళతో చాలా స్పీడ్ గా వర్క్ చేసి అవన్నీ సార్ సూపర్వైజ్ చేసుకుంటారు. అలా చేయగలిగితేనే, ఎందుకంటే ఇప్పుడు మా మీద చిన్న బాధ్యత కాదండి, చాలా పెద్ద బాధ్యత. ఒకటి ఆర్థికంగా ఫైనాన్షియల్ గా చాలా మనం గాడి తప్పిపోయినాము, అవన్నీ ఒక విధంగా పెట్టుకోవాలి. దానికి ముందు సంక్షేమం కూడా పెద్ద ఛాలెంజ్ అను, దాంతో పాటు మనం డెవలప్మెంట్ కూడా చాలా పెద్ద ఛాలెంజ్ గా ఉంది కాబట్టి. సో అందుకని ఆయన కెప్టెన్ గా టీం మెంబర్స్ కి ఎవరిది వాళ్ళు వర్క్ ని స్పీడ్ వేగవంతం చేయాలనేది. రెండోది మీరు అంటున్నారండి హోమ్ మినిస్ట్రీ తన కింద ఉంది, ఒక్క నిమిషం అండి, హోమ్ మినిస్ట్రీ తన కింద ఉంది అనే ఎట్లా చేస్తారనేది. మాక్సిమం లా అండ్ ఆర్డర్ అంత ఇబ్బందికరంగా ఉండదండి ఎప్పుడు కూడా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏదన్నా ఇబ్బంది వచ్చినా కానీ ఇమీడియట్ గా సాల్వ్ చేసే ప్రాబ్లం ఉంటుంది. సాల్వ్ చేయలేకపోయినా అనిత గారికి ఆ గట్స్ ఉన్నాయండి, ఇమీడియట్ గా వాటిని ఎదుర్కొనే వాటన్నిటిని సాల్వ్ చేసుకోగల గట్స్ ఉన్న క్యాండిడేట్ వంగల్పూడి అనిత గారు. అందుకని మాకు ఫ్రీ హ్యాండే ఇస్తారు. అందుకని ఆ ఫ్రీ హ్యాండ్ తోనే అనిత గారు కూడా చాలా చక్కగా, ఎందుకంటే ఇది మేము చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నామండి. లాస్ట్ టైం వంగల్పూడి అనిత గారి మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టారండి. ఆవిడ ఎస్సీ సామాజిక వర్గం అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఆవిడ మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టారు, అంత గనులు వాళ్ళు. సో ఇవన్నీ ఒక విధంగా ఈ 5 years రైట్. ఇప్పుడు ఇది బిగినింగే. రైట్, ఎవరైనా అదే చెప్తారు, మేము పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇస్తామని, పూర్తి స్థాయిలో అసలు మార్పులు తీసుకొస్తామని చెప్పేసి చెప్తారు. తప్పేం లేదు, అలా చేస్తే మంచిదే. అందరూ కూడా ఎంకరేజ్ చేస్తారు, ఆహ్వానిస్తారు. నేనేమంటున్నానంటే సంక్షేమంతో పాటు సంక్షేమానికి సంబంధించి కూడా ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని కూడా ఒకటైతే నెరవేరబోతోంది. ఏది సామాజిక పెన్షన్లు 1000 రూపాయలు పెంచుతూ.
ఇట్స్ ఏ గుడ్ అమౌంట్. ఐ మీన్ 3,000 నుంచి 4,000 ఒకేసారి పెంచడం, దీనికి ఖచ్చితంగా ఆర్థిక భారం అనేది పడుతుంది. ఇదే కాదు, ఇప్పుడు రాష్ట్రంలో ఏ అభివృద్ధి పనులు చేయాలన్నా కానీ ఆర్థిక భారం అనేది ఆల్రెడీ ఆర్థికంగా వెనకబడి ఆర్థికంగా నష్టపోయి అప్పుల్లో కూరుకుపోయిన ఈ రాష్ట్రానికి దానికి సంబంధించే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే సెంటర్ నుంచి మనకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని మాట ఇచ్చారు అని మరి మాట వరకే చెప్పారు ఈవెన్ చంద్రబాబు నాయుడు. వీటికి ఏది కూడా రిటర్న్గా ఎక్కడా ఉండదు. అలాగే వాళ్ళ సైడ్ నుంచి ప్రధానమంత్రి గారు కానీ లేకపోతే ఏ కేంద్ర మంత్రులు కూడా పబ్లిక్గా చెప్పలేదు. సరే, ఇది ఇంకా వెరీ బిగినింగ్ ఆఫ్ ది పీరియడ్లో ఉన్నాం కాబట్టి మేబీ కొన్నాళ్ళ తర్వాత ఏమన్నా హామీ ఏమన్నా కాంక్రీట్గా ఇస్తారేమో చూద్దాం. కాసేపు పక్కన పెడితే గతంలో వైసీపీ హయాంలో ఇదే ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కడానికి కేంద్రం ఏది చెప్పితే అది అమలు చేసుకుంటూ వచ్చింది వైసీపీ. దానిలో భాగంగానే విద్యుత్ ఛార్జీలు ముబ్బడిగా పెరిగినాయి. ఆ విద్యుత్ ఛార్జీల గురించి చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో ప్రస్తావిస్తూ బాధుడు అని ఏదైతే ఆనాడు అన్నాడో అదే బాధుడిని కంటిన్యూ చేస్తున్నాడు. మేము వస్తే తగ్గిస్తామని అంటున్నారు. విద్యుత్ ఛార్జీలు అనేది చాలా పెద్ద సమస్య ప్రస్తుతం ప్రజలు ఫేస్ చేస్తున్నది. ఇచ్చేది సరే, తీసుకునేది అంతకన్నా ఎక్కువ తీసుకుంటున్నాడు అని జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న విమర్శలే నిజమయ్యాయి ఓట్ల రూపంలో. ఇప్పుడు మీ మీద ఉన్నటువంటి ప్రధాన బాధ్యత ఇటువంటి, అంటే మెయిన్ది చెప్పాను, ఇలాంటి చాలా ఛార్జెస్ ఉన్నాయి. అఫ్ కోర్స్ చెత్త పన్ను ఆల్రెడీ తీసేస్తున్నారని చెప్పేసి అంటున్నారు, మంచిదే అది. ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి అంటే కేంద్ర ప్రభుత్వం ఏమో ఆర్థికపరమైనటువంటి సౌలభ్యం కానీ శాంక్షన్స్ కానీ ఇవ్వడానికి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు కొన్ని సంస్కరణలు పెట్టారు, విద్యుత్ మోటార్లు పెట్టాలని చెప్పేసి. ఆ మోటార్లు పెట్టడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంసిద్ధమయ్యారు. అందుకని ఆయనకి ఎప్పటికప్పుడు ఆర్థికపరమైన వెసులుబాటు ఇచ్చింది కేంద్రం. మరి ఇప్పుడు మీరు ఏ విధంగా ఫేస్ చేయబోతున్నారు? కేంద్రం యొక్క సంస్కరణలు అమలు చేయకుండా, బట్ ఎట్ ది సేమ్ టైం ప్రజల యొక్క సంక్షేమంతో పాటు కొన్ని భారాలను తగ్గిస్తూ మళ్ళా ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు ఏ విధంగా తీసుకురాగలుగుతారు? అవకాశం ఉంది అసలు? ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి కాంట్రాడిక్ట్ అవుతున్నాయి. ఇవన్నీ మనం ముందున్న మెయిన్ ఛాలెంజెస్ అండి. ఇవన్నీ అనుకున్నంత మనకి ఈజీ కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారి వ్యూహం ఏదైతే ఉందో, ముందు మనకి ఒక డెవలప్మెంట్ అనేది మనం ఫ్రీ హ్యాండ్ ఎవరికైనా ఇవ్వగలిగితే మనకి ఇక్కడ పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ అందుకనే ఒక అమరావతి కానీ డెవలప్ అవుతారండి. మనం సింపుల్ గా చూసుకుంటామండి. ఇప్పుడున్న ఒక చిన్న ఊర్లలో ఏదైనా మనం ఇప్పుడు రియల్ ఎస్టేట్ తీసుకున్నాం సార్. పక్కనున్న తెలంగాణకి మన ఆంధ్రాకి గత లాస్ట్ 5 years లో మనం ఎంత ఇబ్బంది పడ్డామో, ఎంత రెవెన్యూ బడ్జెట్ మనకి లాస్ అయ్యాము. ఎందుకంటే పక్కనున్న తెలంగాణ ఎంత డెవలప్ అయిందో ఇవన్నీ కూడా ఇప్పుడు ఆగిపోతాయి. ఇవన్నీ మళ్ళీ అమరావతి మనకి కొంచెం డెవలప్ అయితే వీటి రూపంలో కూడా మనకి బడ్జెట్ వస్తుంది. ఇదే కాకుండా 100% అండి పార్ట్ ఆఫ్ ద ఎన్డీఏ కాబట్టి మేము మొన్నటి నుంచి అదే చెప్తున్నాం. పార్ట్ ఆఫ్ ద ఎన్డీఏ కాబట్టి ఇది బీజేపీ వాళ్ళ బాధ్యత కూడా అండి. ఆంధ్ర రాష్ట్రం అనేది 175 నియోజకవర్గాల్లో కేవలం కొన్ని సీట్లలో వాళ్ళు ఉన్నా కానీ ఈ 175 నియోజకవర్గాల్లో వాళ్ళు కూడా క్యాండిడేట్ లాగే ఉండింది. ఎందుకంటే కూటమి కాబట్టి. సో వాళ్ళు కూడా ఇది పెద్ద ఎత్తున మనకి సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా చేస్తారని అనుకుంటున్నాము. ఇదే కాకుండా మనం బీజేపీకి ఏపీ మీద ప్రత్యేకమైన ప్రేమ గతంలో లేదు, ఎప్పుడూ లేదు. ఇప్పుడు ఏమన్నా వచ్చే అవకాశం ఉందో కూడా డౌటే. ఎందుకనంటే వాళ్ళకి ఈ స్టేట్లో ఉన్న స్టేక్ చాలా తక్కువ. కూటమిలో ఉంది కాబట్టి ఆ 8 స్థానాలు, లేకపోతే వాళ్ళ పర్సంటేజ్ వాళ్ళు ఆ 8 స్థానాలు గెలిచారంటే కారణం ఓపెన్గా మాట్లాడుకుందాం, టీడీపీ జనసేన యొక్క ఓటు బ్యాంక్ అదంతా. ఓకేనా? కాబట్టి అలాగే ఎంపీలైనా కానీ యాక్చువల్గా చెప్తే ఎంపీ అరకు ఓడిపోయింది. అరకు ఓడిపోవడానికి కారణం బీజేపీయే. అక్కడ బీజేపీ కాకుండా కనుక కూటమి నుంచి వేరే వాళ్ళు అయితే ఖచ్చితంగా గెలిచి ఉండేవాళ్ళు అనేది కొంతమంది విశ్లేషకులు చెప్తున్న మాట. కాబట్టి నేనేమంటున్నానంటే, మరి మొన్న ఆలింగనాలు అవన్నీ కూడా కెమిస్ట్రీ చాలా అద్భుతంగా ఉంది ఇంతకుముందు కన్నా కూడా. అది ఆచరణలో వస్తే బాగానే ఉంటుంది. ఆచరణలోకి రావాలి అని అంటే ఎప్పుడు బీజేపీ తన ఓన్ స్టేక్ చూసుకుంటుంది. నాకేంటి, నా పార్టీకి ఏంటి అనే టైప్లో ఉంటుంది. కాబట్టి మరి ఏ విధంగా అపరచాణిక్యుడు చంద్రబాబు గారు దీన్ని మేనేజ్ చేస్తారని చూద్దాం. వస్తాను, మీ దగ్గరికి వస్తాను. కోటేశ్వర గారు, ఇంకొకటి ఇక్కడ కీలకమైన ఆర్థిక శాఖ సార్. అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టే
పయ్యావుల కేశవ్కి ఇచ్చారు. పయ్యావుల కేశవ్ ఈజ్ వెరీ సీనియర్ మోస్ట్ లీడర్ అండ్ ఆయనకి ఈ ఆర్థిక పరమైన అంశాల మీద కూడా కొంత గతంలో పిఎస్సి చైర్మన్గా కూడా చేసిన సందర్భం ఉంది కాబట్టి, అలాగే శాసనసభ వ్యవహారాలు కూడా ఇచ్చారు. ఈ రెండు ఆయన శాసనసభకు సంబంధించినటువంటి అన్ని రూల్స్ని చాలా విపులంగా చెప్తూ ఉంటారు కాబట్టి ఐ మీన్ మోస్ట్ రెలవెంట్గా కనిపిస్తుంది. అయితే ఈరోజు ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా జగన్ అసెంబ్లీలో చూడాలి, రావాలి, ఆయన మాట్లాడాలని చెప్పేసి. మరి ఇంత స్పెసిఫిక్గా ఇప్పుడే ఎందుకు చెప్పారో తెలియదు. ఒకటి ఆయన శాసనసభ వ్యవహారాలుగా ఉన్నారు, ఇంకోటి ఆర్థిక శాఖగా ఆయన రేపు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్నాడు. ఈ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? అయితే ఓవరాల్గా మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇప్పుడు దీని గురించి చెప్పే ముందు ఈ సామాజిక పెన్షన్లకు సంబంధించినటువంటి ఇంకొక అంశాన్ని లేదా ఇంకొక సంతకాన్ని చంద్రబాబు నాయుడు గారు పెట్టలేదనేది ఈ సందర్భంగా గుర్తు చేయాలి. ఏమిటి అంటే వాళ్ళు చెప్పినట్టుగా ఎస్సీ ఎస్టీ బీసీలకు సామాజిక పెన్షన్లు 50 ఏళ్లకే అర్హత, అంటే 50 ఏళ్ళు నిండినటువంటి వాళ్ళకి ఇప్పుడు 60 ఏళ్ళు 80 ఏళ్ళకి 2 రకాలు ఉన్నాయి. 50 ఏళ్లకే మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. మరి ఆ ఫైల్ తో పాటు 4,000 రూపాయల ఫైల్ తో పాటు వీళ్ళని ఎందుకు చేర్చలేదు అనేటువంటి సందేహం ఎవరికన్నా కలిగితే తెలుగుదేశం పెద్దలు దానికి సందేహ నివృత్తి చేయాల్సి ఉంటుంది. అది ఒకటి. రెండోది, మీరు చెప్పినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు రావాలి చెప్పాలి అంటే నేను ఇంతకు ముందు కూడా చెప్పినట్టు గుర్తు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా అనేటువంటిది నాకైతే అనుమానమే. ఎందుకు అంటే గతంలో ప్రతిపక్ష నాయకుడి పట్ల లేదా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల పట్ల వ్యవహరించినటువంటి అధికార పక్షం వ్యవహరించినటువంటి తీరు, ఆ సందర్భంగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించినటువంటి తీరు చూసినప్పుడు మళ్ళా అటువంటి దృశ్యాలు అటువంటిదే పునరావృతం అయ్యేట్లయితే ఆయన తట్టుకునేటువంటి స్వభావం కాదు. అందువలన ఆయన వస్తారా రాదా అనేటువంటిది నాకున్న సందేహం. బహుశా దాన్ని మనం టీచ్ చేయటం అంటారు కదా, ఆ టీచింగ్ అనేటువంటిది మన కేశవ్ గారి మాటల్లో స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఒకవేళ అటువంటి ఉద్దేశంతో కనుక చేసేట్లయితే అది సరైనది కాదు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పెద్దలని అవమానించినప్పుడు రాష్ట్రం అంతా కూడా దాన్ని అంగీకరించలేదు. అందులో ఉన్నటువంటి మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు నోరు పారేసుకున్నారు. వాళ్ళని కంట్రోల్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విఫలం కావటం కాదు, ఎంజాయ్ చేశాడు. అటువంటి పరిస్థితి కనుక చంద్రబాబు నాయుడు గారికి వచ్చేట్లయితే ఇక మీ గొప్పే ఉంటది అనేటువంటిది ఇమ్మీడియట్ గా రియాక్షన్ వస్తుంది. అందుకని గతంలో ఆయన ప్రవర్తన ఎట్లా ఉన్నా గానీ ఒక ప్రతిపక్ష నాయకుడిగా మాజీ సీఎంగా ఆయన మాటకి అనుమతించాలి, మాట్లాడటానికి ఆ చెప్పేటువంటి మాటల్ని వింటాం లేదా అనేటువంటిది ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం. కానీ టీచ్ చేసేందుకు మాత్రం చేస్తే మాత్రం అది అయితే సమర్థనీయంగా ఉండదు, మంచిగా కూడా ఉంటుంది అనేది. అసలు ఇంకొకటి, సభలో ప్రతిపక్షమే లేకుండా చూడటం అనేది అసలు ఇక మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఇన్ డెమోక్రటిక్ సిస్టమ్ కదా సార్. అసలు ఇంకా దానికి అర్థం ఏముంది? ఈ బిల్లులు పెట్టుకొని వాళ్ళకే వాళ్ళు ఆమోదించుకునే లెక్క అయితే డిస్కషన్ లేకుండా, దానికి ఒక డెలిబరేషన్స్ లేకుండా అసలు చూడటానికి కూడా అసలు ఆసక్తి కూడా ఉండదు కదా. అదే అందుకే చెప్తున్నా, ఇప్పుడు గతంలో ప్రతిపక్షాన్ని ఆ విధంగా చేయటం లేకపోతే సభని సక్రమంగా పనిచేయించలేకపోయిన కారణంగానే అదే పయ్యావుల కేశవ్ గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఆయన తెలుగుదేశం తరఫున మాట్లాడి దాన్ని సమర్థించారు. దానిలో బిల్లులో ఉన్నటువంటి ప్రమాదకరమైనటువంటి అంశాలు ఏమిటనేటువంటి దాన్ని ఆయన సీరియస్ గా చూడలేదు. అవును సార్, అది చాలా ఆశ్చర్యం అనిపించింది ఆ వీడియో చూసినప్పుడు. ఎప్పుడైతే వైసీపీ వాళ్ళు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి వ్యతిరేకంగా టీడీపీ వాళ్ళు ఎలక్షన్స్ బిఫోర్ మాట్లాడుతున్న టైంలో మీ పయ్యావుల కేసు ఏం మాట్లాడాడు 2 సంవత్సరాల క్రితం ఇది శాసనసభలో వచ్చినప్పుడు అన్నప్పుడు ఆయన ఆ వీడియోలో చాలా క్లియర్గా మేము సమర్థిస్తున్నాం అన్నారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, అప్పటికే ఆ బిల్లులో అన్ని అంశాలు ఉండే ఉంటాయి కదా. ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఎవరినైనా పెట్టుకోవచ్చు. యాక్చువల్ గా పయ్యావుల కేశవ్ ఈజ్ నోన్ టు బి అన్ ఇంటెలెక్చువల్ సీనియర్ పర్సన్. మొత్తం అన్ని కూడా క్షుణ్ణంగా
పరిశీలిస్తారు, స్టడీ చేస్తారు అనుకుంటున్నప్పుడు పర్సనల్గా నేను కూడా చాలా ఆశ్చర్యపోయాను. అంత క్లియర్గా ఒక కన్సర్న్డ్ అథారిటీ పర్సన్ ఉంచాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం లేకపోతే నీతి ఆయోగ్ చెప్పిన సిఫార్సులను పక్కన పెట్టి ఎనీ పర్సన్ కెన్ బి ఏ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ అన్న దానికి అంత మార్పు కనపడుతుంటే వీళ్ళు చదవలేదా, చూడలేదా, ఏమర్థం? అదొక పెద్ద ప్రశ్న. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు సక్రమంగా జరగనివ్వని కారణంగా సరే అప్పుడు చూడలేదు అనుకుందాం. తర్వాత అయినా కానీ బయట అసెంబ్లీ వెలుపల ఏం పెట్టారు, ఏమున్నాయి అందులో ఏమిటి అనేటువంటి చూడాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్ష సభ్యులుగా మొత్తం తెలుగుదేశానికి ఉంటుంది. ఒక పయ్యావుల కేసులని నేను అంటలేదు, మొత్తం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు వెలుగులోకి వచ్చింది. లాయర్లంతా కూడా యాజిటేషన్ చేసి దాని గురించి దాని ప్రమాదాన్ని బయట పెట్టిన తర్వాత, అంటే లాస్ట్ మన రాష్ట్రపతి ఆమోదం పొంది అది దాని గెజిట్ నోటిఫికేషన్ లోకి వచ్చిన తర్వాత కదా ఇదంతా వెలుగులోకి వచ్చింది. అందుకని ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉండి అందులోనూ చంద్రబాబు నాయుడు వంటి అనుభవ రాజకీయ నేత నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీ 22 మందో 20 మందో సభ్యులే కావచ్చు, కానీ వాళ్ళకి అవసరమైనటువంటి యంత్రాంగం, అధ్యయనం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, సలహాలు చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళందరూ ఎందుకు దాన్ని ఎట్లా మిస్ అయ్యారు అనేటువంటి ఒకటి. అందువల్ల అప్పుడు అదొక ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్ ఉంటే, ఇప్పుడు అసలు ప్రతిపక్షమే లేకపోవడం, లేకపోతే ఇంకా డామినెంట్ పొజిషన్ లో ఉన్నందువల్ల ఏది పడితే అది ఆమోదించేటువంటి ప్రమాదం కూడా ఉంటది. ఈ వ్యక్తం మందే కదా, వాళ్ళు ఏం చెప్పుకుంటే చేసుకున్నారు, మనం చేయాల్సింది చేద్దాము అని దాన్ని కనుక ఇటువంటి వాటిని కనుక చూడకపోయేట్లయితే ప్రమాదం. ఇప్పుడు ఉదాహరణకి ఈ చెత్త పన్ను తీసేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఈ చెత్త పన్ను అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అనుకుంటున్నారా? కానే కాదు. ఫైనాన్స్ కమిషన్ చెత్త పన్నుతో సహా మొత్తం స్థానిక సంస్థలకి నిధులకి అవసరమైనటువంటి నిధుల సమీకరణలో భాగంగా పన్నులు పెంచడం అనేకమైనటువంటి పెట్టింది. దానిలో చెత్త పన్ను కూడా ఉంది. దాన్ని యాస్టీజ్ గా అమలు జరిపారు. అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ముందు ఉన్నటువంటి ఇంకొక సవాల్ ఏంటంటే విద్యుత్ సంస్కరణలకి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి ప్రపంచ బ్యాంక్ సంస్కరణలు ఇప్పుడు కొనసాగుతున్నాయి. ఆ ప్రపంచ బ్యాంక్ సంస్కరణలు అమలు జరిపిన ఫలితంగా ఆయన ఎటువంటి రాజకీయ ఎదురు దెబ్బలు తిన్నారో మనం గతంలో చూసాం. ఇప్పుడు అంతకంటే తీవ్రమైనటువంటి సంస్కరణలు ఇప్పుడు అమలు దశలో ఉన్నాయి. మొత్తం రైతాంగానికి వ్యవసాయ విద్యుత్ మీటర్లకి విద్యుత్ అంటే మీటర్లు పెట్టాలి అనేటువంటి ఆదేశం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. ఆ మీటర్లు పెట్టేట్లయితే అప్పులు తీసుకునేటువంటి అప్పుల అర్హతకి 60% అదనంగా మేము మీకు ఇస్తామని చెప్పేసి ఒక బిస్కెట్ వేసింది కేంద్ర ప్రభుత్వము. ఆ బిస్కెట్ కాసిపడి ఆ రైతు వ్యవసాయ పంప్ సెట్లకి మీటర్లు బిగించడానికి జగన్మోహన్ రెడ్డి సర్కారు ఆమోదించింది. ఆ మేరకు అదనంగా అప్పులు కూడా తీసుకుంది. అందుకని ఇప్పుడు ఒకవేళ అటువంటిది దాన్ని కనుక రద్దు చేసేట్లయితే ఆ 5% తీసుకున్నటువంటి అప్పులన్నీ కూడా అదనంగా భారం పడతాయి. ఇట్లా అనేకమైనటువంటి ఉన్నాయి సంస్కరణలు, వాటన్నిటిని ఆమోదించడం. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అనేటువంటి దాన్ని కూడా సరే చేశారు. అది రద్దు చేస్తారా లేకపోతే సస్పెన్షన్ యానిమేషన్ లో పెడతారా ఏమిటో అనేటువంటిది కూడా మనం తర్వాత చూడాలి. ఎందుకంటే ఫైల్ మీద సంతకం చేయగానే అది పూర్తి కాదు. ఎందుకంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ లో ఏం జరుగుతాయి అనేటువంటిది మనం ముందే ఊహించలేము. కానీ దాన్ని పూర్తిగా రద్దు చేయాలనేటువంటి ఆశని ఈ సందర్భంగా మనం చెప్పొచ్చు. అందుకని అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. రాబోయేటువంటి రోజుల్లో ఇంకా మంత్రులు కొలువుదేరలేదు, లేదా చంద్రబాబు నాయుడు గారు లేదా మంత్రులు చెప్తున్నట్టుగా మనం వైట్ పేపర్స్, శ్వేతపత్రాలు, స్టేటస్ పేపర్స్ పెట్టాలి. నా అభిప్రాయం ఏంటంటే స్టేటస్ పేపర్స్ తో పాటు ఆ పరిస్థితిని అధిగమించడానికి, ఆదాయ సృష్టికి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్లాన్లు ఏమిటి. ఎన్నికలకు ముందు తెలుగుదేశం ప్రతినిధులని, డిస్కషన్ లో ఉన్నటువంటి ప్రతినిధులను అడిగితే మాకు అధికారం రానివ్వండి, అధికారానికి వచ్చిన తర్వాత మేము మీకు చూపిస్తాము, మా చంద్రబాబు నాయుడు గారి అనుభవం అని చెప్పారు. మంచిదే, అధికారానికి వచ్చారు, చంద్రబాబు నాయుడు గారి అనుభవం కూడా ఉంటది. కానీ ఇప్పుడు ఆ చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ లోపల ఈ స్టేటస్ పేపర్లతో పాటు ఈ పరిస్థితిని అధిగమించడానికి ఆయన దగ్గర ఉన్నటువంటి అభివృద్ధి ఎజెండా ఏమిటి, వనరుల ఎజెండా ఏమిటి అనేటువంటి కూడా ప్రజలందరూ కూడా ఆసక్తితో ఎదురు చూస్తున్నటువంటి అంశం. అదేమి రహస్యమే కాదు కదా. అందువల్ల దాన్ని కూడా పెట్టాలి, స్టేటస్ పేపర్స్ తో పాటు రోడ్ మ్యాప్ కూడా పెట్టాలనేది ఈ సందర్భంగా చెప్తారు. ఓకే బాబురావు గారు, అలాగే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీలతో మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు,
ఇంట్రాస్పెక్ట్ చేసుకుందాము అనే మాట కన్నా కూడా ఆయన ఎంతకీ కూడా అధికారం గురించే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాము, మనం చేయాల్సింది ఏంటి అనేది పక్కన పెడితే ఆయన అన్న వ్యాఖ్యలు ఏంటంటే, ఈ 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుని తెరిసే లోపల అవి గడిచిపోయినాయి, మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు కూడా కళ్ళు మూసుకొని తెరిసే లోపల గడిచిపోతాయి, మళ్ళీ మనం అధికారంలోకి వచ్చేస్తాము అంటే ఎమ్మెల్సీలని ఎమ్మెల్యేలని ఉన్న వాళ్ళని జారిపోకుండా లేదంటే వాళ్ళకి ధైర్యం చెప్తూ అనటం ఒక ఎత్తు అయితే, అసలు ఈ గడిచిపోవటం ఏంటి అంటే ఈ 5 సంవత్సరాలు అసలు పరిపాలన చేయలేదా, లేకపోతే అంత ఈజీగా నిజంగానే నిద్రపోతున్నారా, కళ్ళు మూసుకున్నారా, అలాగే రేపు కూడా కళ్ళు మూసుకుంటారా, ప్రతిపక్షంగా ఏమీ పోరాడరా, ప్రజల పక్షాన్ని నిలబడరా, లేదంటే కనుక తప్పుల్ని ఎత్తి చూపరా, అంటే అధికారమే పరమావధా? మళ్ళీ ఈ మాట కూడా అంటున్నాడు ఆయన, ఏమని, అధికారం శాశ్వతం కాదు. మరి అధికారం శాశ్వతం కాదనుకున్నప్పుడు 30 సంవత్సరాల పాటు నేనే ముఖ్యమంత్రిగా ఉండాలనే అధికార దాహాన్ని ఏమంటారు, అది కూడా తెలియదు. అంటే శాశ్వతంగా నేనే ఉండాలి, ఒక పార్టీ ఉండాలనేది అది ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో మంచిది కూడా కాదు అది. కాబట్టి ఈ రకంగా చూస్తే ఆయన ఈ ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాల్సిన సమయంలో ఆ దిశగా అసలు ఆలోచించట్లేదు అనుకోవాలా, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు పాత పద్ధతిలోనే ధోరణిలోనే ఉన్నారని అనుకోవాలా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ ఓటమి నుంచి ఏమి గుణపాఠాలు నేర్చుకోవడానికి సిద్ధమవుతున్నట్టు కనపట్ల. ఎందుకు ఓడిపోయారో తెలియదంట. జనం అందరికి కనపడతా ఉంటే ఎందుకు ఓడిపోయారో వాళ్ళకి తెలియకపోవటం ఏంటి? ఇంకా అదేదో ఈవీఎంలు అది ఇది మాట్లాడుకోవటం దేనికి? ఖచ్చితంగా ఇది తెలుగుదేశం గెలుపు ఒక భాగం, దానికంటే ముఖ్యమైనది ఇది వైసీపీ గవర్నమెంట్. ఆయన ఎలక్షన్స్ అప్పుడు నేషనల్ మీడియాతో మాట్లాడుతూ చాలా గర్వంగా చెప్పారు. రాజ్దీప్ సర్దేశాయ్ అడిగాడు 60 మందికి పైగా ఎమ్మెల్యేలను మార్చారు మీరు అని అంటే, ఎస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు ఓట్ బై సీయింగ్ మీ, అంటే ఐఎమ్ ద పర్సన్ హూ ఈస్ గోయింగ్ టు డిసైడ్ ద రిజల్ట్ అని చెప్పేసి. సో ఇప్పుడు పూర్తిగా బాధ్యత కూడా ఆయనే వహించాలి, అది కూడా కనపడుతుంది. రెండో పాయింట్ ఒకటి మాత్రం మంచి మాట మాట్లాడారు, ఇప్పటికీ 39-40% ఓటింగ్ మనకు ఉంది అని చెప్పేసి. ఇట్స్ నాట్ ఎ జోక్. 40% ఓటింగ్ ఉండడం అనేది, సీట్లు ఎన్ని వచ్చినాయి పక్కన పెడదాం. ఎప్పుడైతే 40ను కూటమి కలిపి 55 ఉన్నదో 15% డిఫరెన్స్ వచ్చినప్పుడు సీట్ల సంఖ్య అట్లాగే ఉంటుంది. కాబట్టి 40% ఓటింగ్ అంటే ఇట్స్ ఎ మోస్ట్ రెస్పెక్టబుల్ ఓటింగ్ పర్సంటేజ్. అలాంటప్పుడు ఆ 40 మందికి మీరు రిప్రజెంట్ చేయాలి. 40% మంది, 100లో 40 మంది ఉన్నారు మీకు ఓట్లు వేసిన వాళ్ళు, వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ మీరు అసెంబ్లీలోకి వెళ్ళాలి, అసెంబ్లీలో పోరాడాలి, అసెంబ్లీలో మాట్లాడాలి. కాబట్టి ఆ యాంగిల్లో ఆయన మాట్లాడుతున్నారు. రెండో పాయింట్, ఇక్కడ ఎమ్మెల్సీలతో మాట్లాడుతున్నప్పుడు ఎమ్మెల్సీలు ఏదైతే ఎమ్మెల్సీలు శాసన మండలిని రద్దు చేస్తారన్నారు ఆయన యాక్చువల్గా. ఇప్పుడు అదే ఎమ్మెల్సీలు ఇప్పుడు చాలా ప్రాముఖ్యత అయిపోయారు ఆయనకి. మాట్లాడండి. అంటే ఆయన శాసనసభకి నేను రాను, శాసన మండలిలో మీరే చూసుకోవాలి అనేటువంటి అర్థం వచ్చేట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. రెండోది, జరిగిన దాని నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. ప్రజలు గెలిపించినప్పుడు గెలిపించారు, ఓడించినప్పుడు ఎందుకు ఓడిపోయిందో తెలుసుకుంటే భవిష్యత్ సంగతి ఆలోచించుకోవచ్చు. ఏ పార్టీ అయినా, ముఖ్యంగా ఆ పార్టీ 10% ఓట్లు గతం కంటే తగ్గినాయి, అది కూడా చిన్న విషయం కాదు. అవును, దాంట్లో ముఖ్యమైనది ఒక నిరంకుశంగా ప్రజలంటే పట్టకుండా ఏకపక్షంగా ముఖ్యమంత్రి గారు వ్యవహరించి, ఆ ప్రభుత్వం వ్యవహరించింది, ఇది గుర్తించాలి. రెండవ విషయం, మీకు ఇంత మెజారిటీ ఇస్తే కేంద్రం నుండి సాధించాల్సిన ప్రత్యేక హోదా కానీ, విభజన హామీలు కానీ, రాష్ట్రానికి నిధులు కానీ ఇవ్వకుండా మీరు ఆ ప్రభుత్వానికి లొంగిపోయి వారు చెప్పినవన్నీ అమలు చేసి ఇవాళ బీజేపీని కేంద్రాన్ని నమ్ముకుని వాళ్ళకి లొంగిపోవడం వల్ల మీరు దెబ్బతిన్నారు. ఇవాళ కూడా వైఖరి మార్చుకోకుండా విజయసాయిరెడ్డి గారు, మాకు టీడీపీకి 16 మంది ఎంపీలు ఉంటే మాకు 15 మంది ఎంపీలు, 11 మంది రాజ్యసభ, 4 లోక్సభ సభ్యులు ఉన్నారు అని చెప్పుకోవటం తప్ప, కనీసం ఇప్పుడైనా ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇలా చేసిందని మాట్లాడుతుందని ప్రతిపక్షంలో వచ్చిన మాట్లాడలేని పరిస్థితి ఈరోజు ఇంకా బీజేపీతో కుమ్మక్కాయ పరిస్థితే కనపడుతుంది. మరి దీన్ని కూడా మార్చుకోవాలి. ఇదే కాకుండా ప్రజల మీద వేసిన మీరు సంక్షేమం ఎంత ఇచ్చారు, ప్రజల మీద భారాలు ఎంత ఇచ్చారు, వాటిలో మీరు సంక్షేమం ఇచ్చేసాను అని అంటే
సంక్షేమం తక్కువ భారం ఎక్కువ అయిపోయిందని జనం పన్నులు ధరలు వీటి మీద ఉన్నారు. దాని నుంచి కూడా పట్టించుకోవట్ల. అలాగే అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని అంగన్వాడీ అరెస్టులు చేస్తారు, సమ్మెలను అణిచేస్తారు, ఆశా వర్కర్లు అణిచేస్తారు, ఉద్యోగస్తుల్ని ఉపాధ్యాయుల్ని వాళ్ళు విజయవాడ ర్యాలీ పెడితే ఎక్కడికక్కడ అరెస్టులు చేసి జనాన్ని మీరు గెలిపించిన ప్రజల్ని, మీకు ఓటేసిన ప్రజల్ని గొంతు నొక్కితే ఎంతకాలం సహిస్తారు? కాబట్టి సమయం ఆ తప్పు చేసామని ఇవాళకి ఒక ఆత్మవిమర్శ కానీ పునరాలోచన కానీ అది లేకుండా మేము మళ్ళీ వస్తాం, మళ్ళీ చేస్తాం, ఇంకా టైం దగ్గర ఉంది అని మాట్లాడుకోవటం అంటే ఓడిపోయిన తర్వాత కూడా తప్పులను తెలుసుకోకపోవటం అనేది సరైన పద్ధతి కాదు. ఇప్పుడైనా వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈరోజు ఇందాక చెప్పారు, కోటేశ్వరరావు గారు చెప్పారు, ముఖ్యమైనటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వ్యవసాయ పంపు సెట్లకి మీటర్లు బిగించమని కేంద్ర ప్రభుత్వం షరతు పెట్టింది. జగన్ ప్రభుత్వం దాన్ని లొంగిపోయి అమలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఆ వ్యవసాయ పంపు సెట్లు మేము వస్తే తీసేస్తామని గతంలో కూడా మీరు దాన్ని తిరగమని పిలిపించారు. ఖచ్చితంగా వాళ్ళు వాటిని ఆపాలి. కేంద్ర ప్రభుత్వం అంగీకరించడానికి సమస్య లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం నాయకత్వం ఉంది, ఇక్కడ బీజేపీ నాయకత్వంలో ఢిల్లీ ప్రభుత్వం ఉండొచ్చు, రాష్ట్రంలో తెలుగుదేశం నాయకత్వం జనసేన బీజేపీ ఉన్నాయి. కాబట్టి తెలుగుదేశం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసినటువంటి విషయాల్ని చేయాలి. అలాగే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాంటివి కూడా నీతి ఆయోగ్ ఒక మోడల్ యాక్ట్ పంపించింది. అందుకే దాని మీద నరేంద్ర మోడీ ఇప్పుడు మాట్లాడాల. ఇప్పుడు రద్దు చేశారు. కేంద్రం వైఖరి ఎలా ఉన్నప్పుడు కూడా రాష్ట్ర తెలుగుదేశం నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం రద్దు చేయడం సంతోషం. మళ్ళీ రాష్ట్రపతి గారికి ఆమోద ముద్ర రావాలి, శాసనమండలి జరగాలి. కాబట్టి వీటన్నిటిని కూడా వీళ్ళంత త్వరగా అధిగమించాలి. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం పంపించిన మోడల్ యాక్ట్ ని రాష్ట్ర ప్రభుత్వం అందరికంటే ముందు అమలు చేసి క్రెడిట్ పొందాలని ప్రయత్నం చేశారు, అది రివర్స్ కొట్టింది. కాబట్టి అటువంటి విషయాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అవసరమైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏది కావాలో మన రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం తప్పులు చెప్పి బలవంతంగా షరతులు పెట్టి రుద్దినా సరే గత ప్రభుత్వం లొంగిపోయినట్టు ప్రభుత్వం లొంగిపోకుండా ప్రజల కోసం ఇచ్చిన హామీలు నిలబెట్టడం కోసం నిలబడితే తప్పనిసరిగా అందరూ కూడా హర్షిస్తారు. అటువంటి దిశలోనే ప్రయాణం చేయాలి. అలాగే కేంద్రం మీద ఒత్తిడి కూడా కావాలి. ఒత్తిడి పడితే ఏ ప్రభుత్వం ఉంటుందో నితీష్ కుమార్ గారు మా రాష్ట్రానికి నిధులు హోదా కావాలని ఆయన గుర్తు చెప్పారు. నేను నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి వచ్చి అటువంటి విషయాల మీద పని వేదిక మీద మాట్లాడకపోయినా విడిగా అయినా ఈ రాష్ట్రాన్ని చెప్పుంటే బాగుండేది. ఎందుకంటే గతం అంటే ఏదో చెంబు నీళ్ళు పెట్టి రాజధాని శంకుస్థాపనకు వచ్చేసారు. ఇప్పుడు ప్రమాణ స్వీకారానికి వచ్చేప్పుడు 4 మంటి మాటలు ఈ రాష్ట్రానికి ఏం చేయబోతుందని చెప్తే ఇంకా బాగుండేది. సరే ఇప్పటికైనా అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ మంత్రి మాట్లాడారు అమరావతి మున్సిపల్ శాఖ మంచిది, ఆయన అంత ముందు కూడా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇటువంటి విషయాలు వచ్చినా రాజధాని మళ్ళీ ఉండటానికి కావాల్సిన చట్టాలు కూడా చేయాల్సిన అవసరం ఉంది. కొద్దిగా ఆడియో ప్రాబ్లం కూడా ఉంది, మీ సైడ్ నుంచి కొద్దిగా ఆడియో ప్రాబ్లం కూడా ఉంది. ఓకే సార్, మీ పాయింట్స్ అర్థమైనాయి. వరలక్ష్మి గారు, ఇకపోతే రేపు 18, 19 తారీఖుల నుంచి అసెంబ్లీ ప్రారంభమవుతుంది అంటున్నారు. దాంట్లో మొదటి రోజు ఆబ్వియస్గా ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం ప్రోటెం స్పీకర్తో చేపిస్తారు. ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక ఉంటుంది. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? స్పీకర్గా యాక్చువల్గా పాపం సీనియర్ మోస్ట్ బుచ్చయ్య చౌదరి గారు యాక్చువల్గా ఇక నెక్స్ట్ నేను పోటీ చేయను, అసలు ఈసారే పోటీ చేయను అనుకున్నాను, బట్ పార్టీ ఆదేశాల మేరకు చేశాను, గెలిచాను, సంతోషమే అని మంత్రిత్వ శాఖని ఏమైనా ఆశిస్తున్నారా అంటే తప్పకుండా ఇస్తే మంచి సంతోషమే కదా అని చెప్పేసి ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మళ్ళీ ఆయనకు నిరాశ ఎదురైంది. ఇప్పటి వరకు ఎన్టీ రామారావు గారి హయాంలో ఆయన మంత్రిగా పనిచేశారు, కానీ చంద్రబాబు హయాంలో ఆయనకి మంత్రిగా పనిచేసే అవకాశం ఆయనకి దక్కలేదు. ఆయన సీనియర్ మోస్ట్, ఇక నెక్స్ట్ ఆయన పోటీ చేయనని క్లియర్గా చెప్పేశారు, ఆయన వయసు రీత్యా కూడా.
అంటే ఏమన్నా స్పీకర్ పోస్ట్ని ఏమైనా ఆయన కోసం రిజర్వ్ చేశారా? మరోవైపునేమో RRR RRR పేరు వినపడుతుంది. యాక్చువల్గా RRR గారు మీ పార్టీలోకి చివరిలో వచ్చారు. యాక్చువల్గా జంపింగ్ ఆయన వీళ్ళంతా అదృష్టం కొద్ది అనమాట నిజం చెప్పాలంటే. RRR గారు వైసీపీలో రెబల్ ఎంపీగా ఉన్నాడు, బీజేపీ పెద్దలకి క్లోజ్గా ఉంటారు ఆయన. అందుకని చివరి వరకు కూడా ఏ పార్టీలోనూ ఆయన వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా నాకు టికెట్ ఇవ్వాల్సింది అన్న టైప్లో ఆయన ఉన్నారు. సరే మొత్తానికి ఇచ్చారు, వేవ్లో ఆయన కూడా గెలిచేశారు, అది అంతవరకు ఓకే. కానీ ఆయన పేరు కూడా వినపడుతుంది స్పీకర్గా. మరి ఎంతో కాలంగా సీనియర్గా ఉన్న బుచ్చయ్య చౌదరి లేదంటే కనుక మొన్నే వచ్చిన RRR గారా అంటే అఫ్కోర్స్ నేనేమో ఆయన తక్కువ, ఆయన కూడా వెరీ సీనియర్ మోస్ట్. ఆయనకి పార్లమెంటరీ సిస్టమ్స్ గురించి బాగా ఐడియా ఉంది, అన్నీ కూలంకషంగా ఆయన స్టడీ చేస్తారు రఘురామకృష్ణరాజు గారు. అయితే ఏమన్నా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా మ్యామ్ స్పీకర్? సురేష్ గారు ఇంతవరకు లేదండి. అది 18th 19th యాక్చువల్ గా అసెంబ్లీలోనో డిసైడ్ అవుతుంది. అది మనకైతే ఇంతవరకు ఎవరి దృష్టికి రాలేదు. అంటే సీనియర్ నేత అని మీరు అంటున్నారు బుచ్చయ్య చౌదరి గారిని, ఎవరో ఒకరిని సమర్థవంతంగా అక్కడ ఉండే వాళ్ళని పెడతారు. సో దాని గురించి తెలియదు. రెండోది ఇంకొకటి, ఇందాక పెద్దవారు అడిగారు పయ్యావుల కేశవ గారు జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి రావాలి అని. అసెంబ్లీకి రావాలి అనేది ఎందుకంటే సార్ తెలుగుదేశంలో కొంచెం అంతో ఇంతో ఒక డిసిప్లిన్ ఇప్పటికి కూడా మెయింటైన్ చేస్తా ఉంటారు. లాస్ట్ అసెంబ్లీ చూస్తే మనకి 1924 మధ్యలో, ప్రీవియస్ గా మనం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారిని చూసాము, ఇంకా చాలా మంది పెద్దవాళ్ళని చూసాం. కానీ 2019-24 మధ్యలో జరిగిన అసెంబ్లీ అంత వర్స్ట్ నాకు తెలిసి ఇంకా ఎప్పుడు ఉండదు, అంతకు ముందు కూడా ఎప్పుడు లేదు. యాక్చువల్ గా మనం అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు మన పిల్లలతో కలిసి కూర్చోవాలంటే అదొక నిజంగానే పెద్ద పెద్ద సినిమాలు వచ్చేటప్పుడు మనం ఎట్లా పిల్లల్ని పక్కన తీసుకెళ్లి రిమోట్ మార్చి చూస్తామో అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాం మనం అసెంబ్లీలో. అది ఒక రకంగా అది దుశ్శాసన సభ మరి అట్లా ఆ విధంగా ఉండింది. కానీ దాని అసెంబ్లీ అని కూడా మనం అనుకోకూడదు. సో అలాంటివి మళ్ళా రాబోయే రోజుల్లో రిపీట్ కావని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వరలక్ష్మి గారు ఒక నిమిషం, తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. కానీ 2019-24కి వైసీపీ హయాంలో, అంతకుముందు 14-19 మధ్యలో కూడా మీ హయాంలో కూడా అటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. మీకు గుర్తు చేస్తా, బోండా ఉమ్మ గారు అదే అసెంబ్లీలో నా కొడక అనేటటువంటి లాంగ్వేజ్ వాడిన సందర్భాలు మనం మర్చిపోకూడదు. కాబట్టి అఫ్కోర్స్ నేను అనేది తీవ్రత పెంచారు వీళ్ళు ఇంకా డోసు. సార్ ఎవరైనా కానీ అది టీడీపీయా లేకపోతే వైసీపీయా లేకుంటే ఇంకొకళ్ళ అనేది కాదండి. ఇప్పుడు అందరూ మనం కొంచెం సంస్కారంతో అందరూ చదువుకున్నాము, మనందరికి జ్ఞానం ఉంది. ఇప్పుడున్న అసెంబ్లీకి ఎక్కువ మంది ఆల్మోస్ట్ అందరూ చదువుకున్న వాళ్ళు వెళ్ళారు. కాబట్టి ఆ రెస్పెక్ట్ నిలబెట్టుకోవాల్సింది ఎవరికైనా ఉంది. ఎందుకంటే మనమందరం ప్రజాధనంతో వాళ్ళందరికీ జీతాలు ఇచ్చి అసెంబ్లీలో పోయి వాళ్ళు కొట్లాడుకొని పరిపాలన గాలి కొదిలేస్తే అది ఎవరు కూడా చూడాలని అనుకోవట్లేదు. కాబట్టి నాకు తెలిసి ఇప్పుడు ఎలక్ట్ అయిన వాళ్ళందరూ కూడాను కొంచెం సభ్యత సంస్కారంతోనే వెలుగుతారని అనుకుంటున్నాం. సో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ధైర్యంగా రావచ్చు, వచ్చి అప్పుడు 2019-24 మధ్యలో ఏమేమి ఆయన హయాంలో ఏమేమి జరిగినాయి కనీసం మనకి హ్యాండ్ ఓవర్ అయిన ఇవ్వాలి కదా, అది ఖచ్చితంగా వచ్చి ఇస్తారని అనుకుంటున్నాను. పాపం ఆయన భయం ఏంటంటే ఎమ్మెల్సీలందరినీ బతిలాడుతున్నారు, నేను అసెంబ్లీకి రాలేనేమో రాకపోవచ్చేమో అని చెప్పి. ఆయన ఏం అలాంటి భయపడాల్సిన అవసరం లేదు, హ్యాపీగా రావచ్చు. అసెంబ్లీలో ప్రజల తరపున ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఏం చెప్పినా సలహాలు తీసుకునే దానికి చంద్రబాబు నాయుడు గారు దాని గురించి ఆయనకి ఇచ్చే టైం ఆయనకి ఇస్తారు. భయపడకుండా ముందే ఏదో వెళ్ళిపోదాము అనే ఉద్దేశంతో కాకుండా ప్రజల తరపున పోరాడి ఆయన సజెషన్స్ ఇస్తే తీసుకునే దానికి ఎప్పుడు ముందుంటారు. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడి ఉద్దేశం ప్రజల తరపు నుంచే చెయ్యాలని అనుకుంటున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నేను అధికారంలో ఉన్నానని చెప్పి హుకుం జారీ చేస్తున్నారు వాళ్ళతో మాట్లాడుతూ. పాపం అసలు ఆ ఎమ్మెల్యేలందరూ కూడా ఒకటే చెప్పారు కదండి, మీరు చెప్పారు కదా రాజీవ్ సర్దేశ్ గారు, ఆయనకి నా ముఖం చూసే ఓటేస్తారు. పాపం లైఫ్ లాంగ్ నేనే అధ్యక్షుడిని, నేనే ఇంకా మొత్తం ముఖ్యమంత్రిని కూడా ఆయన అంటే జీవిత కాలానికి ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలనే ఆ ఉద్దేశంతోనే ఉండి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని ఒక సంక్షేమం అనే ముసుగులో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని వాళ్ళ వరకే మెయింటైన్ చేస్తూ ఆల్రెడీ డెవలప్మెంట్ ని గాలి కొదిలేసి ఆంధ్ర రాష్ట్రాన్ని ఈసారికి కూడా నాకు ఆ గ్రూప్ ఆఫ్ పీపులే ఓటేస్తారు,
మా ఓటర్లు సపరేట్ గా ఉన్నారని ఎప్పటి నుంచో పాపం సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్తున్నారు. ఆ గ్రూప్ ఆఫ్ పీపులే ఆయనకు ఓటేసి ఉండుంటారు. కానీ ఆయన మర్చిపోయిన విషయం ఏంటంటే ఇంకా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, న్యూట్రల్ పబ్లిక్ ఉన్నారు, చాలా మంది ట్యాక్స్ కట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలేను. ఈ రాష్ట్రంలో అర్హత ఉంది వాళ్ళు జీవించేదానికి. ఈ రాష్ట్రంలో ప్రతి ఫలాన్ని అనుభవించేదానికి వాళ్ళు కూడా అర్హులనే విషయాన్ని మర్చిపోయి ఏదో నేను నా టీం నేను రెడీ చేసుకున్నాను, యుద్ధానికి వస్తున్నాను అనే ఆ ఉద్దేశంతో వచ్చారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి తప్పు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా తెలిసి వస్తున్నట్టు లేదు. ఎందుకంటే పాపం ఇప్పటికి కూడా వాళ్ళ ఓడిపోయిన ఎమ్మెల్యేలు అయితేనేంటి, ఇంతకు ముందు ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు ఆయన ముందు నోరు విప్పలేరు. కాబట్టి పాపం ఇంకా ఆయన ఆ భ్రమలోనే ఉన్నట్టున్నారు. నిదానంగా తెలుసుకుంటారు. తెలుసుకొని ఒక ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి వచ్చి ప్రజల తరఫున ఆయన గొంతు కూడా వినిపించాలని నేను జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ మిగతా ఎవరైనా అండి, మినిస్టర్స్, ముఖ్యమంత్రి గారు ఎవరైనా ఇక్కడ ప్రజలకు కాపలాదారులే. కాబట్టి చాలా మంచి పరిపాలన ఇచ్చి సుదీర్ఘంగా ఏమేమి మేము మేనిఫెస్టో ద్వారా చెప్పామో అవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని భగవంతుడు కోరుకుంటున్నాము. అలానే మా ఉమ్మడి ప్రభుత్వం కూడా చాలా మంచిగా చేసి ప్రజలను మన్నను పొందాలని ప్రతి ఒక్కరిని ఆశిస్తున్నాం. దానికోసం కూడా ఒక బ్రీతింగ్ టైం కూడా ప్రజలు ఇవ్వాలని కూడా కోరుకుంటున్నానండి. తప్పకుండా ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇస్తానని అన్నాడు. ఆయన ఏమగలింది ఎవరైనా కానీ ఇస్తారు. వైండప్ చేసేద్దాం కోటేశ్వర గారి సమాప్తం. కోటేశ్వర గారు ఒక చిన్నది, గత ప్రభుత్వ హయాంలో ఈ సలహాదారులు అనేది ఎంతమంది నంబర్ ఉన్నారో మనం చూసాము. వాళ్ళ జీతభత్యాలు, వాళ్ళకి ఇచ్చినటువంటి సౌకర్యాలు, అసలు అవి క్రియేట్ చేసినటువంటి పోస్టులు. అలాగే ఇప్పుడు కూటమిలో కూడా చాలామంది ఆశావహులు ఉన్నారు. వాళ్ళకు కూడా ఏదో రకంగా అకామిడేట్ చేస్తాము అని చెప్పే ఖచ్చితంగా ఏదో ఒక ప్రామిస్ చేసి ఉంటారు. మరి ఈ పరిస్థితుల్లో మళ్ళీ అదే పునరావృతం అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఆ స్థాయిలో, లేదంటే ఈ ఇండిపెండెంట్ బోర్డులు పెట్టడం, వాటికి చైర్మన్లు పెట్టడం, ఇవన్నీ చూస్తే మీ అబ్జర్వేషన్ ఎలా ఉండే అవకాశం ఉంది సార్? డెఫినెట్ గా పదవులు పంపకం అనేటువంటిది ఉంటది. లేకపోయేట్లయితే సంతృప్తి పరచడం అనేటువంటిది సాధ్యం కాదు అనేది. సరే, దాన్ని ఎట్లా చేస్తారు ఏమిటి అనేటువంటిది ఒకటైతే, గతంలో గనక అంటే పరిమితికి మించి అతిగా కనుక పదవులు కనుక పందేరం కనుక చేసేట్లయితే అది మళ్ళా ఒక విమర్శలకి దారితీస్తుంది. ఇందాక మీరు స్పీకర్ గురించి చెప్పారు. స్పీకర్ గురించి రఘురామకృష్ణరాజు గారికి అవకాశాలు ఉన్నాయనేది కూడా నా అభిప్రాయం. ఎందుకు అంటే మంత్రివర్గంలో ఆ సామాజిక తరగతికి చెందిన, అంటే ఒక రాష్ట్రంలో ఒక బలమైనటువంటి సామాజిక తరగతి, ఆర్థికంగా సంఖ్యరీత్యా కాకపోవచ్చు, అటువంటి బలమైన ఆర్థికంగా బలమైనటువంటి సామాజిక తరగతికి మంత్రివర్గంలో చోటు దొరకలేదు. అందుకని రఘురామకృష్ణరాజు గారికి బహుశా అటువంటిది ఏమన్నా అవకాశం ఉన్నదేమో, ఉండొచ్చు అనేటువంటిది నా అభిప్రాయం. ఒకవేళ ఆయన కాకపోయినా, లేదా ఆ సామాజిక తరగతిలో ఇంకా ఎవరైనా సమర్థులు అటువంటి అంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా ఇచ్చిన ఆశ్చర్యం లేదు. అందుకనే రఘురామకృష్ణరాజు గారిని, ఎందుకంటే రెండు పర్పస్లు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు సభకు వస్తే ఆయన ఎట్లా ఏడిపించడానికి రఘురామకృష్ణరాజు గారు సమర్థులు. ఎందుకంటే తనకు జరిగినటువంటి అవమానాన్ని బదులు తీర్చుకున్నటువంటి అవకాశం ఆయన ద్వారా ఉంటుంది. రెండోది, ఆ సామాజిక తరగతికి ఒక కీలకమైనటువంటి పదవి కూడా ఇచ్చినట్టు ఉంటది. అందుకని ఆయనకి అవకాశాలు ఉంటాయేమో అనేది నా అభిప్రాయం. రైట్, ఓకే, లెట్స్ సీ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ కోటేశ్వరరావు గారు, వరలక్ష్మి గారు, అలాగే సిహెచ్ బాబురావు గారు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు సిటీ 24/7.